రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలను ఒకసారి మీరు అందరూ కూడా కనిపెట్టాలి. ప్రెస్ మీడియా వాళ్ళను కూడా యూట్యూబ్ సంబంధించిన వాళ్ళని కూడా చిన్న చిన్న టీవీ వాళ్ళని కూడా బెదిరించి అరాచకాలు చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత కొడంగల్ నియోజకవర్గంలో లక్షల సంఘటనలు చేశారు. చాలా మందిని జైలుకు పంపించారు అక్రమ కేసులు పెట్టి. అంటే ఎంత అరాచకాలు చేస్తున్నదో ఒక్కసారి సరే మా మీద చేయండి, మేము దేనికైనా ఎదుర్కొందని సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు మీద ఎంబడిపడ్డారు, కేటీఆర్ గారు ఎంబడిపడ్డారు, నా మీద ఏదో తోడాలని ప్రయత్నం చేసింది, ఎక్కడ దొరుకుతలేవు వాళ్ళకు. మేము ఎదుర్కొంటాం. కానీ అమాయక ప్రజల మీద కేసులు పెట్టి జైలు తోలిన సంఘటన ఒక్కొక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నిర్ణయాల్లో ఆ పార్టీ మీద పోరాటాలు చేసి తల వచ్చైనా కొన్ని చేయించగలుగుతాం. కానీ అరాచకాలు చేసి పోలీసు వాళ్ళను బెదిరించి వాళ్ళతో బెదిరించి అక్రమ కేసులు పెట్టుడు బంద్ చేయాలి. ఇమ్మీడియట్లీ నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా బంద్ పెట్టకపోతే మేం బదాల ధర్నాలైనా రాస్తారోకలు చేస్తాం. ఇది గిరిజనుల మీద దాడి, లంబాడి పిల్లల మీద దాడి. ఇప్పటికైనా కేసు విత్డ్రా చేసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. నా మీద ఎన్ని పెట్టాలో అన్ని పెట్టింది సోషల్ మీడియాలో. కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పెట్టారు, మేము ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ ప్రజల అభిప్రాయం ప్రెస్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చెప్తూ తప్పేంది. రైతులు చెప్తారు అరాచక పాలన, ఇంత ఘోరమైన పరిపాలన చూడలే, మాకు ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం చేసి అధికారంకి వచ్చాడు. మహిళలు చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలంటే నాకు ఏదైనా స్కీమ్ వస్తుంది అని చెప్పరు, మనసులో పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు కూర్చుంటారు. కానీ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏమన్నా గాని అని ప్రజలు బయటపడి చెప్తారు. ఇవాళ మహిళలు చెప్తున్నారు, యువకులు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు నువ్వు ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా మోసం చేశావే. రుణమాఫీ సరిగ్గా కాలే, మళ్ళా రైతు బంధు అని పేరు చెప్పారు. సంవత్సరం ఎగ్గొట్టి 15,000 ఇస్తా అని వేయి చెప్తాను. సంవత్సరం ఎగ్గొట్టింది ఏం కావాలి? 2,000 పెన్షన్ 4,000 చేస్తారంటే మహిళలు మోసపడి కొట్టించింది. పెళ్లిళ్ళు చేసుకోకుండా మా గవర్నమెంట్ వచ్చినగా చేసుకుంటే తులం బంగారం అంటే 2,500 రూపాయలు మహిళల పెన్షన్. ఎన్ని తీర్ల మోసాలు